Next question. A certain sum of money becomes 5 times in 15 years. ఒక అమౌంట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 5 times in 15 years 15 సంవత్సరాల్లో 5 times అవుతుంది. When invested at a simple interest, in how much time will it become 12 times itself? 12 times అవ్వడానికి ఎంత టైం అవుతుంది అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనకి ఇక్కడ గివెన్ సమ్ అనేది మల్టిపుల్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. గివెన్ సమ్ అనేది మల్టిపుల్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో ఒక రిలేషన్ ఏముంటుంది? రిలేషన్ అనేది మనకి ఐడియా ఉంది. 100 into n minus 1 is equal to the t into r అవుతుంది. 100 into n minus 1 is equal to the t into r అవుతుంది. అయితే మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. 2 కేసెస్లో ఏమవుతుందంటే మనకి 100 అనేది కాన్స్టెంట్ వాల్యూ, 2 కేసెస్ సేమ్ ఉంటుంది. n అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 కేసెస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. సో అంటే మనకి ఇక్కడ 2 కేసెస్ని మనం కేస్ 1 కేస్ 2గా డివైడ్ చేసుకుంటే కేస్ 1 బై కేస్ 2 కేస్ 1 బై కేస్ 2గా డివైడ్ చేసుకుంటే ఇది ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఇది n1 minus 1 డివైడ్ విత్ n2 minus 1 ఈజ్ ఈక్వల్ టు ది t1 డివైడ్ విత్ t2 అవుతుంది. సో మనకి రిలేషన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మనకి కంపేర్ చేసి ఒక ఇన్ కేస్ ఆఫ్ టైం పీరియడ్స్ ఏమైంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతే అప్పుడు టైం పీరియడ్ చేంజ్ అవుతుంది, టైం పీరియడ్ క్యాన్సిల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో n1 minus 1 అంటే 5 minus 1 డివైడ్ విత్ n2 minus 1 అంటే 12 minus 1 ఈజ్ ఈక్వల్ టు ది ఇక్కడ ఫస్ట్ టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఉంది? 15 years ఉంటుంది. 15 డివైడ్ విత్ సెకండ్ టైం పీరియడ్ అవుతుంది, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 minus 1 అంటే ఏమవుతుంది? 5 minus 1 అంటే 4 అవుతుంది. 12 minus 1 అంటే ఏమవుతుంది? 11 అవుతుంది. డివైడ్ విత్ 15 డివైడ్ విత్ 2. నాకు కావాల్సిన టీ వాల్యూ కావాలి. సో నేను క్రాస్ మల్టిప్లై చేసుకుంటా, టీని లెఫ్ట్ సైడ్ పంపించేసుకుంటా, 4/11ని రైట్ సైడ్ తెచ్చుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది? ఇది టీ ఈజ్ ఈక్వల్ టు ది 15 ఇంటూ ఇది కంప్లీట్లీ అప్సైడ్ డౌన్ అవుతుంది. సో 15 into 11 15 into 11 అంటే ఏమొస్తుంది? 15 11 అంటే 165 డివైడ్ విత్ 4 అవుతుంది. 165 డివైడ్ విత్ 4. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని మనకి ఆప్షన్లలో చూసుకుంటే ఏమనుంది? మిక్స్ ఆఫ్ ఇయర్ అండ్ మంత్లో ఉన్నాయి. ఆప్షన్స్ అన్ని మిక్స్ ఆఫ్ ఇయర్ అండ్ మంత్లో ఉన్నాయి. సో మనం దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో టైం పీరియడ్ ఈక్వల్ టు ది 165 డివైడ్ విత్ 4 అంటే 4 4 16 4 1 4 అంటే రిమైనింగ్ ఏమవుతుంది? 1/4 అవుతుంది. అంటే 41 1/4 ఇయర్స్ ఉంది మనకి. ఈ 1/4ని కూడా మనం మంత్స్లోకి మార్చుకుందాం. అంటే 41 years ప్లస్ 1/4 ఇంటూ 12 months. సో 4 1s 4 3s 3 into 1 అంటే 3 అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 41 years 3 months అవుతుంది. 41 years 3 months.